హలో ఫ్రెండ్స్, నా పేరు సంపత్ కుమార్. ఇవాళటి వీడియోలో మనం కాస్ట్ అకౌంటింగ్ మెటీరియల్ అనే కాన్సెప్ట్ పైన డిస్కస్ చేస్తాం. దీనిలో నేను ఆల్రెడీ థియరీకి సంబంధించి ఒక వీడియో చేశాను. అందులో మెటీరియల్ అనేది ఎంత ఇంపార్టెంటో, అందులో మెటీరియల్ ఎలా మెయింటైన్ చేస్తామో అలాంటి ఇష్యూస్ పైన మనం మాట్లాడడం. అది పార్ట్ 1. అండ్ దాని తర్వాత రీఆర్డర్, ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ, లాట్ బేస్డ్ అంటే ఈ ఫార్ములాని మనం ఎప్పుడు వాడచ్చు, ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ అది ఎప్పుడు యూజ్ అవ్వదు, అది అవ్వనప్పుడు మనం లాట్ బేసిస్ పైన చేయాలి, అది ఎలా చేయాలని చెప్పడానికి ఒక వీడియో చేశాను. న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేశాము. ఇవాళ వీడియోలో మనం ఏం చేస్తామంటే రీఆర్డర్ లెవెల్స్ అని ఉంటాయి. అంటే కొన్ని లెవెల్స్ ఉంటాయి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీఆర్డర్ క్వాంటిటీ, రీఆర్డర్ లెవెల్, మినిమం క్వాంటిటీ, maximum quantity, యావరేజ్ క్వాంటిటీ అండ్ డేంజర్ లెవెల్స్ అండ్ బఫర్ స్టాక్. అది మనకు న్యూమరికల్గా అంత పెద్దగా ఏమి ఇంపార్టెంట్ కాదు. ఇలాంటి వాటిపైన మనకు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తాయి. బీట్ సిఏ ఇంటర్ ఆర్ సిఎంఏ ఇంటర్ ఆర్ ఇంకేదైనా ఎగ్జామ్ రాస్తున్నప్పటికీ వీటికి ఫార్ములాస్ ఉంటాయి. అది బుక్లో కూడా ఉంటుంది. దాన్ని సింపుల్గా గుర్తుపెట్టుకుని ఎగ్జామ్లో రాసిస్తే మార్క్స్ వచ్చేస్తాయి. ఇందులో ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఈ ఫార్ములా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు ఈ ఫార్ములాకి ఒకటి ఏదో ఇది మల్టిప్లై చేసి అది చెయ్యి, అది మల్టిప్లై చేసి ఇది చెయ్యి అంటున్నాడు కదా, దాని లిటరల్ మీనింగ్ ఏంటి అంటే దాని నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఈ ఫార్ములాని మనం ఏదో ఒక ఎగ్జామ్లో ఒక ఫార్ములా లాగా రాసేసి బయటపడడమే కాకుండా సేమ్ కాన్సెప్ట్ని మనం ఇంకెక్కడైనా వాడొచ్చా, మేబీ ఆఫ్టర్ క్వాలిఫికేషన్ ఆర్ మేబీ బిఫోర్ క్వాలిఫికేషన్ ఈ కాన్సెప్ట్స్ని ఎక్కడైనా వాడొచ్చా అనేది ఒక ఉద్దేశం. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోకుండా ఎలా వెళ్ళొచ్చు ఎగ్జామ్స్కి అంటే, మర్చిపోయాను అని అనుకోకుండా ఆన్ ది స్పాట్ ఆ కాన్సెప్ట్ని గుర్తు చేసుకొని ఆ ఫార్ములాని డిరైవ్ చేసి ఎగ్జామ్లో రాసేసి రావాలి. ఓకే, ఆ లెవెల్లో మన ప్రిపరేషన్ ఉండాలనేది నా ఉద్దేశం. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే, ఫార్ములాస్ చెప్పకన్నా ముందు వీటి లిటరల్ మీనింగ్ చెప్తాను. అంటే దీని మీనింగ్ ఏంటి అది ఒకటి ఫస్ట్ మనము మన భాషలో మనకు అర్థమయ్యే విధంగా అర్థం చేసుకుందాం. దాని తర్వాత మన సిఏ ఇంటర్ బుక్లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. సిఎంఏ వాళ్ళకు కూడా సేమ్ ఉంటుంది. నేను జస్ట్ ఈ బుక్ రిఫర్ చేసి చెప్పడానికి కొన్ని క్వశ్చన్స్ తోటి నేను సాల్వ్ చేస్తాను. ఆ సాల్వ్ చేసే విధానాన్ని మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. మీ మెటీరియల్లో మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నా పర్లేదు, ఆ మెటీరియల్లో ఉన్న ప్రతి క్వశ్చన్ మీరు సాల్వ్ చేస్తారు. అది నా గ్యారంటీ. కాకపోతే నేను చేయబోయే ఒక్క క్వశ్చన్ని ఎట్లా అంటే సింగిల్ పాయింట్ అజెండా టైప్లో దాన్ని అంత కాన్సన్ట్రేట్ పెట్టి చూడండి, మీకు మిగతా సమ్స్ 100% వస్తాయి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ వీటి మీనింగ్ మనం తెలుసుకుందాం. ఓకే, ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ ఇది కూడా నేను సేమ్ పేస్లో చెప్పేస్తాను. రీఆర్డర్ క్వాంటిటీ అంటే అర్థం ఏంటంటే, రీఆర్డర్ నేను మళ్ళీ ఆర్డర్ చేసినప్పుడు ఎంత క్వాంటిటీ ఆర్డర్ చేయాలి. నాకు అర్థం కావట్లేదు సార్ అంటే, ఇది ఒక స్టోర్స్, ఎంత పెద్ద స్టోర్స్ నా దగ్గర ఉంది, లేదంటే మనం అర్థమయ్యే విధంగా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పెట్రోల్ పంప్ ఉంది. పెట్రోల్ పంప్ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. పెట్రోల్ పంప్. ఓకే, నేను ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ చెప్తాను క్లాస్లో అయితే, బట్ ప్రస్తుతానికి పెట్రోల్ పంప్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. పెట్రోల్ పంప్ మీరు మేనేజ్ చేస్తున్నారు. మీరు పెట్రోల్ పంపులో ఒక మేనేజర్గా ఉన్నారు అనుకుందాం. సో ఇప్పుడు మీకేంటి అంటే, మీకు పెట్రోల్ పోపించుకుంటాడు, మీకు ఐడియా ఉంటుంది కదా, దాని కింద వాళ్ళు పెట్రోల్ మొత్తం తెచ్చి పోసుకుంటారు. అంటే అప్పుడప్పుడు ఒక లారీ వచ్చి అందులో పోస్తుంది. సో అది మనకు ఒక భయం ఏంటి అంటే, ఉన్నదానికంటే ఎక్కువ కాకూడదు. నేను కాస్టింగ్ యాంగిల్ నుంచి చెప్తున్నాను. మళ్ళీ ఇంకోరు వచ్చేసేసి సార్ ఆ లాజిక్లు ఉంటాయి, ఈ లాజిక్లు ఉంటాయని చెప్పకండి, జస్ట్ కాస్టింగ్ లాజిక్ ప్రకారం. ఓకే, సో మనకి ఇక్కడ కొన్ని లెవెల్స్ ఉంటాయి. అంటే ఇది మ్యాక్సిమం లెవెల్,
దీనికి దాటి నువ్వు పెట్రోల్ పోసావంటే మేబీ పెట్రోల్ లీక్ అయిపోయి ఫైర్ అవ్వచ్చు. ఒక సేఫ్టీ ప్రికాషన్ ఉంది. సో ఇది మ్యాక్సిమం లెవెల్. సో ఇప్పుడు నువ్వు ఆ పెట్రోల్ పంప్కి ఓనర్గా ఆర్ మేనేజర్గా నువ్వు ఆలోచించాలి ఏ లెవెల్ నాది మ్యాక్సిమం లెవెల్ అనేది. నేను ఫార్ములాస్తో పాటు చెప్తాను, బట్ ప్రస్తుతానికి ఇప్పుడు నేనేం ఎక్కడున్నా మనము రీఆర్డర్ క్వాంటిటీ దగ్గర ఉన్నాం కదా. రీఆర్డర్ క్వాంటిటీ అంటే మీనింగ్ ఏంది, మన ఎగ్జాంపుల్ ఎలా ఫిట్ చేయొచ్చు అంటే, ఎంత క్వాంటిటీ ఆఫ్ పెట్రోల్ నేను నా డీలర్ నుంచి తెచ్చుకుంటే నాకు కస్టమర్స్ వేస్ట్ అవ్వరు. అంటే ఒక్కొక్కసారి మనకు పెట్రోల్ పంపులలో ఎలా ఉంటుంది, స్టాక్ అవుట్ అని ఉంటుంది కదా, లేకపోతే తాళ్లతో కట్టేస్తారు, ఇంకా స్టాక్ లేదు మీరు వేరే పంపులో పంపించుకోండి అని చెప్పి. అలాంటి పొజిషన్ మీకు రాకుండా ఉండడానికి రీఆర్డర్ క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ మీరు ఆర్డర్ చేయాలి. సో ఇప్పుడు రీఆర్డర్ క్వాంటిటీ అంటే ఇది ఎంత, నేను తెలుగు మర్చిపోయాను, హౌ మచ్. ఎంత క్వాంటిటీ మీరు ఆర్డర్ చేయాలి. రీఆర్డర్ లెవెల్ అంటే అర్థం ఏంటంటే ఏ లెవెల్లో ఉన్నప్పుడు నువ్వు ఆర్డర్ చేయాలి. వెన్ అంటే ఇప్పుడు మొత్తము ఈ పెట్రోల్ మొత్తం అడగంటగా పోయిన రోజు, అరే ఇంకొక 1 లీటర్ 2 లీటర్లో ఉందన్నప్పుడు అప్పుడు నువ్వు ఫోన్ చేసినావు అనుకో, వాడు తేవడానికి 2 రోజులు పట్టవచ్చు, 4 రోజులు పట్టవచ్చు, 6 రోజులు పట్టవచ్చు. మేబీ వాడు తెచ్చేలోపే నీ దగ్గర కస్టమర్స్ భారీగా రావచ్చు. అప్పుడు నువ్వు ఏమవ్వాల్సి వస్తుంది, ఇంకో గంట సేపట్లో నీ స్టాక్ అయిపోతుంది, కస్టమర్స్ మొత్తం వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? సో ఈ ఎగ్జాంపుల్స్ని కరెక్ట్గా ఇంట్లో ఫిట్ చేయడానికి ట్రై చేయండి. రీఆర్డర్ క్వాంటిటీ అంటే ఎంత క్వాంటిటీ నేను ఆ లారీ నుంచి తెచ్చుకోవాలి. చిన్న లారీలో పెట్రోల్ తెచ్చుకోవాలా, పెద్ద లారీలో తెచ్చుకోవాలా, పెద్ద లారీలో ఎంత క్వాంటిటీ తెచ్చుకోవాలనేది క్వాంటిటీ చెప్తుంది, హౌ మచ్. రీఆర్డర్ లెవెల్ అంటే నేను నా పెట్రోల్లో ఉన్న స్టాకు ఏ లీటర్ దగ్గర, ఏ మార్క్ దగ్గర ఉన్నప్పుడు నేను ఫోన్ చేసి, అరే నా పెట్రోల్ అయిపోతుంది రారా బాబు అని చెప్పాలి. అర్థమవుతుందా? సో రీఆర్డర్ లెవెల్ ఏం చెప్తుంది, ఎప్పుడు నువ్వు ఆర్డర్ చేయాలని చెప్తుంది. రీఆర్డర్ క్వాంటిటీ ఏం చెప్తుంది, ఎంత ఆర్డర్ చేయాలి అని చెప్తుంది. మ్యాక్సిమం క్వాంటిటీ అంటే ఇది మ్యాక్సిమం, ఇది దాటిపోయింది అంటే ఓవర్ఫ్లో అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది పెట్రోల్ పంపు ఎగ్జాంపుల్ వరకు అర్థం కాకపోతే, మనకు ఇంటి పైన ఆర్ సంపులో వాటర్ ఉంటాయి. టేక్ ఎన్ ఎగ్జాంపుల్, వాటర్ క్రైసిస్ వచ్చేసాయి. వాటర్ క్రైసిస్ వచ్చేసినప్పుడు నువ్వు ఒక సంపు లాంటిది చేయించుకున్నావు, లేదంటే ఒక 1000 లీటర్స్ది ఒక క్యాన్ పెట్టించుకున్నావు, 1000 ఆర్ 10,000 లీటర్స్, 10,000 లీటర్స్ది ఒక ట్యాంక్ పెట్టించుకున్నావు, ఒక ప్లాస్టిక్ ట్యాంక్. ఓకే, సో ఇప్పుడు నువ్వు మున్సిపాలిటీ వాళ్ళకి నువ్వు ఫోన్ చేస్తున్నావు, లేకపోతే ఒక ప్రైవేట్ వాళ్ళకి ఫోన్ చేస్తున్నావు, ఏమని, నాకు ఒక 6,000 లీటర్స్ నాకు వాటర్ కావాలని చెప్పి నువ్వు ఫోన్ చేస్తున్నావు. సపోజ్ వాడు ఆ 6,000 లీటర్స్ తోటి వాటర్ తోటి మీ ఇంటి ముందుకు వచ్చేసాడు, కానీ నీ దగ్గర ఆల్రెడీ 5,000 లీటర్స్ వాటర్ నీ దగ్గర ఆల్రెడీ రెడీగా ఉంది. అర్థమవుతుందా? మీ ట్యాంక్లో 5,000 లీటర్స్ వాటర్ ఉంది, నువ్వు 6,000 ఆర్డర్ చేస్తావు, వాడు వచ్చేసి, సార్ నాకు ఇంకా కొంచెం ఓవర్ఫ్లో అవుతట్టు ఉంది, 1 నిమిషం ఆగుతారా, కొంచెం వాడుకుంటా అంటే వాడు ఆగాడు కదా, వాడు వాటర్ మొత్తం ఆ ట్యాంక్లో పోసేస్తాడు, మిగిలిన మొత్తం నీళ్ళపాలు అయిపోతాయి, అంటే ఓవర్ఫ్లో అయిపోతున్నట్టే కదా. సో నువ్వు ఎలా ఆలోచించాలి, రీఆర్డర్ క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ ఆర్డర్ చేయాలనేది నీకు పక్కా నీ ప్లాన్లో ఉండాలి. 6,000 లీటర్స్ అయినా కాదా అనేది. రీఆర్డర్ లెవెల్ అంటే ఇప్పుడు నీ దగ్గర ఆల్రెడీ కొంచెం వాటర్ ఉంది మీ ఇంట్లో, అది రోజు రోజుకు తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, సో నువ్వు వాటరు ఏ క్వాంటిటీలో ఉన్నప్పుడు మీరు జిహెచ్ఎంసీకి ఆర్ వాట్ ఎవర్ ద మున్సిపాలిటీకి మీరు కాల్ చేస్తే మీకు వస్తుందో అది మీకు తెలియాలి. అది తెలియజేసే ఫార్ములానే రీఆర్డర్ లెవెల్. అర్థమవుతుందా? ఇవి ఎందుకు ఇలా చెప్తున్నారంటే, ఇది మనకు జోక్లా అనిపించవచ్చు, బట్ కంపెనీస్ వాళ్ళు అలాగే ఫాలో కావాలి. ఇంకోటి ఏంటంటే, మీరు పర్ డే 100 లీటర్స్ వాటర్ వాడుతుండొచ్చు, అనుకోకుండా మీ రిలేటివ్స్ ఎవరైనా వచ్చేస్తే 200 లీటర్స్ కూడా వాడాల్సి వస్తుంది. ఓకే, మేబీ ఆ రిలేటివ్స్లో కూడా చాలా ఎక్కువ మంది వచ్చేసేస్తే 300 లీటర్స్ కూడా వాడాల్సి వస్తుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు మినిమమ్ వాటర్ కన్సంప్షన్ 100 లీటర్స్ అవ్వచ్చు. అన్ని ఎగ్జాంపుల్స్, మీరు ఎవరు దాని లోపలికి వెళ్ళకండి. 100 లీటర్స్ మీరు వాటర్ వాడచ్చు, 300 లీటర్స్ వాటర్ వాడచ్చు, 200 లీటర్స్ వాటర్ వాడచ్చు పర్ డే. మీరు ఆ మున్సిపాలిటీకి కాల్ చేసి, బాబు నాకు వాటర్ కావాలని చెప్పి అన్నారు అంటే, అతను 4 డేస్లో రావచ్చు, 6 డేస్లో రావచ్చు,
8 డేస్లో రావచ్చు. అంటే ప్రాబబిలిటీ ఏముంది, అతను 4 డేస్ తీసుకోవచ్చు, 6 డేస్ తీసుకోవచ్చు, 8 డేస్ తీసుకోవచ్చు. నువ్వు ఇంట్లో వాటర్ వాడుకుంటప్పుడు 100 లీటర్స్ వాడచ్చు, 200 లీటర్స్ వాడచ్చు, 300 లీటర్స్ వాడచ్చు. సో నువ్వు ఇప్పుడు ఇంటి పెద్దగా, లేకుంటే ఇంట్లో ఒక అకౌంటెంట్గా, లేకుంటే ఇంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ చూసుకునే విధంగా నువ్వు ఎలా ఆర్డర్ చేయాలి అంటే, ఆర్డర్ చేస్తే వచ్చిన వాటర్ వేస్ట్ కాకూడదు అంటే నీకు ఈ మ్యాక్సిమం లెవెల్ తెలియాలి. ఎంత ఆర్డర్ చేయాలి అంటే రీఆర్డర్ లెవెల్ తెలియాలి. ఎంత ఆర్డర్ చేయాలంటే రీఆర్డర్ క్వాంటిటీ తెలియాలి. ఎప్పుడు ఆర్డర్ చేయాలి అంటే రీఆర్డర్ లెవెల్ తెలియాలి. ఓకే, సో ఈ రీఆర్డర్ లెవెల్ అనేది ఏ లెవెల్లో ఉన్నప్పుడు మీరు ఆర్డర్ చేస్తారు. రీఆర్డర్ క్వాంటిటీ అంటే ఎంతకు క్వాంటిటీ ఆర్డర్ చేస్తారు. మ్యాక్సిమం లెవెల్ ఇందాక చెప్పాను, ఓవర్ఫ్లో అవ్వకుండా ఉండడానికి చూసుకోవడానికి ఈ ఫార్ములాస్ అవసరం. ఇది జస్ట్ ఎగ్జాంపుల్, బట్ రియాలిటీలో చూస్తే ఇన్సూరెన్స్ ఎంత తీసుకోవాలి, మీరు ఫైర్ ప్రొటెక్షన్ ఎంత తీసుకోవాలి, ఎంత ఇప్పుడు కొన్నిసార్లు మనకు ఫైర్ లీక్ గ్యాస్ లీక్ అయిపోవడాలు కానీ, లేదంటే ఫైర్ వచ్చేసి కొన్ని ఫ్యాక్టరీస్ తగలబడిపోవడం ఈ మధ్య న్యూస్లో కూడా చూస్తున్నాం కదా. సో మేబీ వాటికి టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉండొచ్చు, మనం అకౌంటెంట్గా మనం అక్కడ యాంగిల్లో చూడలేము. మనము మన యాంగిల్లో చూడడానికి ఏముందంటే, మేబీ వాళ్ళు ఏ లెవెల్లో ఓవర్ఫ్లో అవుతుందో వాళ్ళకి అర్థం కాలేకపోయింది, లేకుంటే వాళ్ళు ఇంక ఆ టెంపరేచర్ ఎంత మ్యాక్సిమం వరకు వెళ్తుంది అంటే, మనం ఎలా ఆలోచించాలి అంటే మ్యాక్సిమం ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది ఈ లెవెల్లో చెప్తుంది. సో ఈ లెవెల్ ఆలోచించినప్పుడు నువ్వు ఎలా ఆలోచించాలంటే, దళిద్రానికి దళిద్రం నాతోనే అవుతుంది అన్నట్టుగా ఆలోచించాలి. అంటే వరస్ట్ సినారియో చూసుకోవాలి మ్యాక్సిమం లెవెల్ చూసేటప్పుడు. అదే మీరు ఇప్పుడు ఇక్కడ కింద మినిమం లెవెల్ ఉంటుందా, మినిమం లెవెల్ ఇప్పుడు కింద మినిమం లెవెల్ ఉండడం వల్ల ఏమవుతుంది, మ్యాక్సిమం స్టాక్ అవుట్ అయిపోతుంది. అంటే ఒక రోజు మీరు ఒక పూట వాటర్ లేకుండా ఉంటారేమో. అదే డీలర్ షాప్ అంటే ఒక రోజు కస్టమర్స్ వెళ్ళిపోతారేమో. అంటే అంత బిగ్గర్ సినారియో కాదు కాబట్టి ఇది కొంచెము అంత ఎక్స్ట్రీమ్గా ఆలోచించకుండా పర్లేదు, ఆన్ అండ్ యావరేజ్ బేసిస్లో ఆలోచిస్తారు. బట్ మ్యాక్సిమం లెవెల్ అయితే చాలా డేంజర్. ప్రతి విషయంలో మీరు చూడండి మ్యాక్సిమం లెవెల్ ఈజ్ డేంజర్. గ్యాస్ అనే వాటికి, ఫైర్ అనే వాటికి అన్ని మ్యాక్సిమం లెవెల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వరస్ట్ సినారియో నుంచి మనం ఇక్కడ దీన్ని ఆలోచించాలి. ఓకే, సో వర్స్ట్ సినారియో మనము మ్యాక్సిమం లెవెల్కి ఆలోచించాలి. సరే, థియరీ అర్థమవుతున్నది, కానీ నాకు ప్రాక్టికల్గా కావాలి అంటే న్యూమరికల్స్గా కావాలి అనుకునే వాళ్ళకి నేను స్టార్ట్ చేస్తున్నాను న్యూమరికల్ ప్రాబ్లమ్స్. ఓకే, సో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10-15 మినిట్స్ వరకు అయింది వీడియో స్టార్ట్ చేసి. ఎందుకు ఇంత థియరీ చెప్పాను అంటే, ఎగ్జామ్లోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ రీఆర్డర్ క్వాంటిటీ అన్నాడంటే ఆ ఫార్ములా మీకు ఫ్రేమ్ అయిపోవాలి. రీఆర్డర్ క్వాంటిటీ ఎంత ఆర్డర్ చేయాలి, రీఆర్డర్ లెవెల్ ఏ లెవెల్కి ఆర్డర్ చేయాలి, మ్యాక్సిమం లెవెల్ అంటే అది మ్యాక్సిమంకి వెళ్ళిపోవాలి అంటే నేను దరిద్రంగా ఆలోచించాలి, అంటే వరస్ట్ సినారీ ఆలోచించాలి. మినిమం అంటే ఆన్ అండ్ యావరేజ్ ఆలోచించాలి. సో ఇవి ఒక స్ట్రక్చరల్గా రెడీ అయిపోయాయి అంటే ఫార్ములాస్ నేను ఎలా ఫ్రేమ్ చేయాలో చూపెడతాను. సో ఇప్పుడు ఇందాక నేను ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిందని ఎగ్జాంపుల్ కరెక్ట్. ఎక్కువ మంది వచ్చేసి 300 లీటర్స్ వాడుకుంటున్నారు అనుకో, ఒక 2 రోజులు ఉంటే వాటర్ అని అయిపోతాయి, మీరు మళ్ళీ వాటర్ లేకుండా అయిపోతుంది. సో నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఎగ్జాంపుల్ ఐసిఏఐ బుక్లో నుంచి. ఇది మీరు గూగుల్ చేస్తే మీకు దొరికేస్తుంది. నేను జస్ట్ ఇక్కడ ఫార్ములాస్ రాస్తాను. రీఆర్డర్ లెవెల్, రీఆర్డర్ క్వాంటిటీ, ఈఓక్యూ ఆల్రెడీ చెప్పేశాను, సో మళ్ళీ నేను చెప్పాను ఇంకా దాన్ని. మినిమం స్టాక్ లెవెల్, మ్యాక్సిమం స్టాక్ లెవెల్, యావరేజ్. ఓకే, సో దీనికి ఫార్ములాస్ ఎలా వస్తాయి అనేది నేను చెప్తాను. రీఆర్డర్ లెవెల్, నాకు సమస్య ఇందులో మనం చూస్తున్నాం.
సో దీనికన్నా ముందు మీకు ఒక చిన్న పాయింట్ నేను చెప్పడం మర్చిపోయాను, ఆ పాయింట్ కూడా తెలుసుకోండి. ఒకటి కన్జంప్షన్, ఒకటి ఆర్ యూ కెన్ సే యూసేజ్ ఆల్సో. కన్జంప్షన్ ఆర్ లీడ్ టైం. ఈ రెండు కాన్సెప్ట్స్ మనకు కొంచెం అర్థం కావాలి. కన్జంప్షన్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను వాటర్ ట్యాంక్ది ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మనం 100 లీటర్స్ వాడచ్చు పర్ డే, 200 లీటర్స్ వాడచ్చు, 300 లీటర్స్ వాడచ్చు. లీడ్ టైం విషయానికి వచ్చినప్పుడు నేను మున్సిపల్ కార్పొరేషన్కి కానీ మేబీ ప్రైవేట్ వాళ్ళు కూడా చేస్తారు, ప్రైవేట్ వాళ్ళకు కూడా చేస్తే వాళ్ళు 3 days తీసుకోవచ్చు, 4 days తీసుకోవచ్చు, 5 days తీసుకోవచ్చు. ఓకే, ఐ థింక్ ఇట్స్ విజిబుల్. 3 days, 4 days, 5 days, 3 days 3 ప్రాబబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను రీఆర్డర్ లెవెల్ అన్నప్పుడు నేను చెప్పాను కదా, ఈ బాక్స్ మళ్ళీ ఎట్లా రబ్ చేస్తాను, ఇది బాక్స్ అనుకుందాం, ఇది మన ట్యాంక్ అనుకుందాం. ఏ లెవెల్లో ఉన్నప్పుడు మీరు వాటర్ని అడుగుతారు అంటే, మీరు ఇంటి పెద్దగా ఆర్ అకౌంటెంట్గా ఒక కంపెనీగా ఉంటే అకౌంటెంట్గా ఎలా ఆలోచించాలంటే, ఈ 3 ప్రాబబిలిటీస్లో నేను 3rd ప్రాబబిలిటీ తీసుకుంటాను. అంటే నేను పర్ డే 300 లీటర్స్ వాడతాను. ఇతను ఎవరైతే ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ ప్రైవేట్ వాళ్ళు నాకు వాటర్ సప్లై చేస్తారో వాళ్ళు కూడా నాకు మ్యాక్సిమం టైమే తీసుకుంటారు, 5 days. ఓకే, సో 1500 లీటర్స్ లెవెల్లో ఉన్నప్పుడు నేను ఆర్డర్ చేస్తాను. అంటే నా వాటర్ లెవెల్స్ 1500 లీటర్స్లో ఉన్నప్పుడు అతనికి చెప్తాను ఏమని, సార్ నాకు వాటర్ కావాలి, ఆ క్వాంటిటీ ఇప్పుడు చెప్పాను, క్వాంటిటీ కోసం మనం మాట్లాడుకుందాం, రీఆర్డర్ క్వాంటిటీ కోసం. నాకు కొంచెం వాటర్ కావాలి, వాటర్ మీరు తెచ్చిస్తారా అని చెప్పేసి. సో మన దగ్గర డేటా ఏం చెప్తుంది, మనం ఖాళీగా ఉంటే 100 లీటర్లు వాడచ్చు, ఎవరైనా ఒక 2 చుట్టాలు వస్తే 200 లీటర్లు వాడచ్చు, ఇంకెక్కువ మంది చుట్టాలు వస్తే 300 లీటర్లు వాడచ్చు. సో ఇప్పుడు మనం ఏం తీసుకుంటున్నాము, వరస్ట్ సినారియో తీసుకుంటున్నాము. నేను ఆర్డర్ చేయగానే మా ఇంటికి చుట్టాలు వచ్చేస్తారు, అంటే పర్ డే 300 లీటర్స్ వాటర్ వాడేస్తారు. ఇతను తీసుకునే అతను కూడా, అంటే అతను ఆ వాటర్ని సప్లై చేసే అతను కూడా మ్యాక్సిమం టైం తీసుకుంటాడు, అంటే 5 days తీసుకుంటాడు. సో ఇప్పుడు నేను 1500 లీటర్స్ ఉన్నప్పుడు నేను ఆర్డర్ చేయడం వల్ల నాకు ఏం బెనిఫిట్ అవుతుంది అంటే, జస్ట్ ఇన్ కేస్ మా ఇంటికి ఎవరు చుట్టాలు రాలేదు, 100 లీటర్సే నేను వాడాను, ఇతను కూడా 3 daysలోనే తెచ్చాడు. అంటే నేను ఫస్ట్ డే 100 లీటర్స్ వాటర్ వాడతాను, సెకండ్ డే 100 లీటర్స్ వాడతాను, థర్డ్ డే 100 లీటర్స్ వాడతాను. అంటే నా స్టాక్ లెవెల్ 200 లీటర్స్ ఉంటుంది, మా ఇంట్లో వాటర్ 200 లీటర్స్ ఉంటుంది. అప్పుడు అతను వాటర్ ట్యాంకర్ తీసుకొని వస్తాడు. అంటే ఈ ఫార్ములా నాకు ఏం చెప్తుంది, ఎట్టి పరిస్థితుల్లో మీ ఇంట్లో వాటర్ లేకుండా నేను చూస్తాను అని చెప్పేసి. ఇది మ్యాక్సిమం క్వాంటిటీ మినిమం క్వాంటిటీ ఫార్ములా కాదు. ఈ ఫార్ములా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ లెవెల్లో ఉన్నప్పుడు నువ్వు ఆర్డర్ చేస్తే నీ దరిద్రానికి మ్యాక్సిమం కన్జంప్షన్ అయినప్పటికీ, నీ దరిద్రానికి వాడు మ్యాక్సిమం డేస్ తీసుకున్నప్పుడు, సపోజ్ వీడు ఇట్లా తీసుకున్నాను అనుకుందాం, 300 మన ఇంటికి చుట్టాలు వచ్చేసారు ఇవాళనే, వీడు 5 days తీసుకుంటున్నాడు. అంటే 1500 kgs నేను 1500 లీటర్స్ నేను వాడుతున్నాను పర్ డే, 300 టైప్లో 1500 వాడాను. అంటే ఎప్పుడైతే 0కి వస్తుందో నా వాటరు, అప్పుడు అతను ఆ రీఆర్డర్ క్వాంటిటీ తీసుకొని వచ్చేస్తున్నాడు ఇంటికి. అంటే ఎట్టి పరిస్థితుల్లో వరెస్ట్ ఆఫ్ ద వరెస్ట్ సినారియోలో కూడా నువ్వు స్టాక్ అవుట్ అవ్వవు. వరెస్ట్ ఆఫ్ ద వరెస్ట్ సినారియోలో కూడా నీ వాటరు లేకుండా నువ్వు ఉండలేవు. వరెస్ట్ సినారియోలో కూడా నీ పెట్రోల్ బంక్లో కస్టమర్స్ ఇంటికి వెళ్ళిపోరు, అంటే నీ దగ్గర పెట్రోల్ పోపించుకోకుండా బయటికి పోరు. ఇవన్నిటికీ మన ఫార్ములా ఏంటి, ఫార్ములా రీఆర్డర్ లెవెల్. చాలా టైం తీసుకుంటున్నాను యాజ్ యూజువల్, నేను ప్రతి వీడియోలో టైం తీసుకుంటాను, ఇట్స్ నాట్ ఏ ఫాస్ట్ ట్రాక్ వీడియోస్. రీఆర్డర్ లెవెల్, ఏ లెవెల్లో మీరు ఆర్డర్ చేస్తే మీకు ఎట్టి పరిస్థితుల్లో స్టాక్ అవుట్ పొజిషన్ రాదు అని చెప్పేదే రీఆర్డర్ లెవెల్. సో నాకు ఫార్ములా తెలీదు సార్ అంటే, ఫార్ములా తెలీదు, కానీ మేము ఎలా అనుకుంటున్నాము, రీఆర్డర్ లెవెల్ అనగానే మీ బ్రెయిన్లో రావాల్సింది
ఓకే ఈ లెవెల్లో నేను ఆర్డర్ చేస్తే నాకు ఎప్పటికీ స్టాక్ అవుట్ పొజిషన్ రాదు, ఎప్పటికీ నాకు స్టాక్ లేకుండా నేను ఉండను అంటే నేను ఏం చేయాలి, ఎక్కువ కన్సంప్షన్ చేస్తానని చెప్పి వరస్ట్ సినారియో తీసుకుంటాను. వాడు కూడా ఎక్కువ టైం తీసుకుంటాడు, నా సప్లయర్ ఎక్కువ టైం తీసుకుంటాడని చెప్పి అనుకుంటాను. అంటే మ్యాక్సిమం కన్జంప్షన్ మల్టిప్లైడ్ బై మ్యాక్సిమం లీడ్ టైం. ఫార్ములా అర్థమవుతుందా? ఫార్ములాని ఎలా డిరైవ్ చేస్తున్నామో, మ్యాక్సిమం కన్జంప్షన్ అంటే నా వాటర్ని మ్యాక్సిమం నేను వాడేసుకుంటాను, అతను కూడా మ్యాక్సిమం టైం తీసుకుంటాడు, సో దట్ ఇన్ నో పర్టికులర్ కేస్ ఐ విల్ గో అవుట్ ఆఫ్ స్టాక్. అది మీ బ్రెయిన్లో స్క్రూ ఫిట్ చేసినంతగా ఫిక్స్ అయిపోతే ఇంకా మర్చిపోవడం ఉండదు. అది రీఆర్డర్ లెవెల్. ఇప్పుడు రీఆర్డర్ క్వాంటిటీకి వద్దాం. రీఆర్డర్ క్వాంటిటీకి వచ్చినప్పుడు మనము ఈఓక్యూ వాడతాము. సో ఇది ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. ఇది సెషన్, లాస్ట్ సెషన్. దీనికన్నా ముందు సెషన్ మీరు చూస్తే ఎంత క్వాంటిటీ ఆర్డర్ చేయాలి. ఇప్పుడు నేనేం చెప్పాను, ఈ వాటర్ ఈ లెవెల్లో ఉన్నప్పుడు నేను ఆర్డర్ చేస్తాను. ఎంత ఆర్డర్ చేస్తాను అంటే అగైన్ ఐ విల్ గో విత్ మై ఈఓక్యూ, ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ. మనకు 2AO/C ఉంది కదా, ఈ ఫార్ములా ఆర్ లాట్ బేస్డ్. ఈ రెండు ఫార్ములాలో ఏదో ఒక ఫార్ములా యూస్ చేసుకొని నేను ఆ క్వాంటిటీని ఫిక్స్ చేస్తాను. పాయింట్ అర్థం చేసుకోండి, ఎంత క్వాంటిటీ నేను ఆర్డర్ చేయాలి అనేది ఈ ఫార్ములా చెప్తుంది. ఎప్పుడు ఆర్డర్ చేయాలనేది లెవెల్ చెప్తుంది. ఎప్పుడు, ఏ లెవెల్లో ఉన్నప్పుడు అంటే ఈ లెవెల్లో ఉన్నప్పుడు, రీఆర్డర్ లెవెల్లో ఉన్నప్పుడు. ఓకే, సో మనకి ప్రస్తుతానికి రెండు ఫార్ములాస్ అయిపోయాయి. ఎక్కడ బై హార్ట్ చేయాల్సిన అవసరం రాలేదని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మినిమం ఫార్ములాకి వెళ్ళకన్నా ముందు మ్యాక్సిమం ఫార్ములాకి వెళ్దాము, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో దీన్ని కూడా నేను కొంచెం టైం తీసుకుంటాను యాజ్ యూజువల్. బట్ ఆ ఫార్ములా లిటరల్ మీనింగ్ మీరు దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలో అది చెప్తాను. ఓకే, మ్యాక్సిమం లెవెల్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ లెవెల్కి దాటి మీ ఇంట్లో వాటర్ పోదు. ఎందుకంటే ఆ డబ్బా వాటిని ఏమంటారో దాని కెపాసిటీ అంతకన్నా ఎక్కువ లేదు. ఆ ట్యాంకర్ ఉంటుంది కదా, ఆ ట్యాంకరు ఆర్ సంపు ఏదంటారో దానికి అంతకన్నా ఎక్కువ కెపాసిటీ లేదు. అంతకన్నా ఎక్కువ పోయింది అంటే అది లీక్ అయిపోతుంది. ఇప్పుడు ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ వేసిన బొమ్మ, తర్వాత ఇప్పుడు వేయలేదు. సో ఇది వాటర్ ట్యాంకర్ కదా. సో ఇప్పుడు ఇది ఇక్కడ పైన రాసి ఉంది ఏమని, ఒక లెవెల్. ఆ లెవెలే ఈ ఫామ్లో చెప్తుంది. సారీ, ఈ ఫామ్లో మ్యాక్సిమం లెవెల్ అంటే ఈ లెవెల్ దాటావంటే నీ వాటర్ బయటికి పోతుంది, ఈ లెవెల్ దాటావంటే నీ పెట్రోల్ బయటికి పోతుంది, లేకపోతే నీ గ్యాస్ లీక్ అయిపోతుంది అని చెప్పే ఫార్ములా. అంటే ఆల్రెడీ రాసి ఉంది కదా సార్ అని అనుకోవచ్చు, బట్ వాళ్ళ ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ నోట్ తీసుకొని ఈ లెవెల్ దాటకూడదు అని వాళ్ళు అనుకుంటారు. అంటే ఇంత లెవెల్కి వచ్చినా కానీ మీ దగ్గర ఫైర్ సేఫ్టీ ఉందా, ఇంత లెవెల్కి వచ్చినా కానీ మీ దగ్గర ఇన్సూరెన్స్ ఉందా, ఇంత లెవెల్కి వచ్చినా కానీ దాన్ని ప్రొటెక్ట్ చేయగలిగే మ్యాన్ పవర్ మీ దగ్గర ఉందా అని డిసైడ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఓకే, సో అగైన్ కమింగ్ బ్యాక్ టు ద ఫార్ములా. ఫార్ములా ఏంటంటే అగైన్ ఫార్ములాని డిరైవ్ చేద్దాము, ఎక్కడ బై హార్ట్ చేయము. మ్యాక్సిమం లెవెల్ అంటే ఏంటంటే మనము లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్, ఇది రీఆర్డర్ లెవెల్ అనుకుందాం. ఇది ఈ లెవెల్ రీఆర్డర్ లెవెల్. ఐ హోప్ ఇట్ ఈస్ విజిబుల్. లాస్ట్ వీడియో మనది ఇలాగే విజిబుల్ అనుకున్నా కానీ విజిబుల్ అవ్వలేదు. సో ఈ లెవెల్ ఏం చెప్తుందంటే ఈ లెవెల్కి వచ్చినాక నువ్వు ఆర్డర్ చేసి అమ్ముతుంది అని చెప్పేసి నాకు ఇది అలారం ఇచ్చేస్తుంది. ఈ లెవెల్ నేను ఆర్డర్ చేసేసాను ఏమని, సార్ మా ఇంట్లో వాటర్ అయిపోతున్నాయి సార్ మీరు తెండి అని చెప్పేసి. సో 100 లీటర్స్, 200 లీటర్స్, 300 లీటర్స్, ఎన్ని లీటర్స్ అయినా నేను వాడుకోవచ్చు.
ఓకే, సో నేను టేక్ అన్ ఎగ్జాంపుల్, ఇది నా 500 లీటర్స్ అనుకుందాం, ఆర్ ఇది 1000 లీటర్స్ అనుకుందాం. టేక్ అన్ ఎగ్జాంపుల్, ఇది 1000 లీటర్స్. నేనేమన్నాను అంటే, సార్ నాకు 1500 లీటర్స్ కావాలి, ఎందుకంటే నేను 300 మ్యాక్సిమమ్, ఇందాక ఫార్ములా నేను చెప్పాను, మ్యాక్సిమం కన్సంప్షన్ ఇంటూ మ్యాక్సిమం లీడ్ టైం అన్నాను. మ్యాక్సిమం కన్సంప్షన్ 300, మ్యాక్సిమం లీడ్ టైం 5 days, అంటే 1500 రీఆర్డర్ లెవెల్. సో 1500 రీఆర్డర్ లెవెల్. అర్థమవుతుందా? చిన్న ఎగ్జాంపుల్ అది నీకు కరెక్ట్గా ఫిట్ చేస్తున్నా. ఇలా ఎనీవే ఐ విల్ బీ సాల్వింగ్ అనదర్ ప్రాబ్లమ్, బట్ కాన్సెప్ట్ని బిల్డ్ చేయడానికే ఎగ్జాంపుల్. ఇట్స్ జస్ట్ ఆన్ ది స్పాట్ ఎగ్జాంపుల్, ఇది ఇట్స్ నాట్ ఎ ప్రిపేర్డ్. సో 1500 లెవెల్లో ఉన్నప్పుడు నేను రీఆర్డర్ చేస్తాను. నేను ఏమనుకొని రీఆర్డర్ చేస్తాను, మా ఇంటికి చుట్టాలు రావచ్చు, వీడు మ్యాక్సిమం టైం తీసుకోవచ్చు అని చెప్పేసి. ఓకే, ఆల్రెడీ 1500 లీటర్స్ నాది మా ఇంట్లో ఉన్నది వాటర్ ట్యాంకర్లో. నేను ఇప్పుడు ఆర్డర్ చేశాను. ఎంత ఆర్డర్ చేశాను? ఈ రీఆర్డర్ క్వాంటిటీని ఆర్డర్ చేశాను. టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఒక 500 లీటర్స్ని ఆర్డర్ చేస్తాను అనుకుందాం, ఆర్ 1000 లీటర్స్ని ఆర్డర్ చేశాను. 1000 లీటర్స్ని ఆర్డర్ చేశాను. ఇప్పుడు వరస్ట్ సినారియో ఏం కావచ్చు? ఇది రావడానికి 3 days పట్టొచ్చు, 4 days పట్టొచ్చు, 5 days పట్టొచ్చు. సో ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ ఎట్లా ఉండాలంటే, వరస్ట్ సినారియో ఆలోచిస్తాను. వరస్ట్ సినారియో అంటే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు తొందరకి అంటే వీలైనంత తొందరగా అతను రావచ్చు. సార్ మీరు ఈ ఎక్స్ట్రీమ్కి ఎందుకు వెళ్తున్నారు సార్, ఈ ఎక్స్ట్రీమ్తో ఎందుకు ఆలోచించట్లేదు అంటే, లాజిక్ ఆలోచించండి. ఇప్పుడు ఈ ఫార్ములా నేను ఫ్రేమ్ చేసేటప్పుడు నా థాట్లో ఏముంటుంది అంటే, ఓవర్ఫ్లో అవ్వచ్చు అని ఉంటుంది కదా. అంటే ఇతను 3 daysలో రావచ్చు, 4 daysలో రావచ్చు, 5 daysలో రావచ్చు. ఇప్పుడు ఓవర్ఫ్లో కావాలి అంటే ఎర్లియస్ట్ వస్తేనే ఓవర్ఫ్లో అవుతుంది కదా. ఎందుకు ఎర్లియస్ట్ వస్తేనే ఇంకా ఇప్పుడు 5 daysలో అతను 5 daysలో రావచ్చు, 4th day రావచ్చు, 3rd dayలో రావచ్చు. సో నేనేమనుకుంటానంటే, అతను 3rd day మా ఇంటికి ముంగడికి వచ్చేసి, సంపత్ డోర్ ఓపెన్ చేసి నేను వాటర్ పోస్తా అంటున్నాడు. అర్థమవుతుందా? అంటే 2 days నేనేమనుకున్నాను, 2 days తర్వాత వస్తాడేమో అనుకున్నాను, బట్ ఇప్పుడే వచ్చేసాడు. అంటే అర్థమైంది, ఇంకా 2 days నేను ఇంకా కన్సంప్షనే చేయలేదు. మీనింగ్ రీఆర్డర్ లెవెల్ దగ్గర నేను ఆర్డర్ చేశాను. ఎంత ఆర్డర్ చేశాను? 1000 లీటర్స్ ఆర్డర్ చేశాను. అంటే ఈ 1500 లీటర్స్కి నా 1000 లీటర్స్ యాడ్ అవుతుంది. కానీ ఇతను రావడానికి కూడా నాకు టైం పడుతుంది కదా. ఇప్పుడు ఈ ట్యాంకర్ అని చెప్పాను కదా, ఆ ట్యాంకర్ మా ఇంటికి రావడానికి టైం పడుతుంది కదా. ఎంత టైం పట్టొచ్చు అంటే 3 days పట్టొచ్చు, 4 days పట్టొచ్చు, 5 days పట్టొచ్చు. బట్ నేను ఎక్స్ట్రీమ్గా తీసుకుంటాను. అంటే అతను 3 daysలోనే వస్తున్నాడు, వీలైనంత తొందరగా వస్తాడని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్లస్ అతను 3 daysలో వస్తాడు అంటే ఆ 3 days లోపు నేను 100 లీటర్స్ వాడచ్చు, 200 లీటర్స్ వాడచ్చు, 300 లీటర్స్ వాడచ్చు. ఇది కూడా నేను ఎక్స్ట్రీమే తీసుకుంటాను, 100. సో నేను సేమ్ పాయింట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఈ 2 పైన ఎక్స్ట్రీమ్స్ ఎందుకు తీసుకుంటున్నారు అంటే, ఓవర్ఫ్లో పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నాను కాబట్టి. నేను తక్కువలో వాడాను అంటే మీనింగ్ ఏంది, నా ట్యాంకర్లో నీళ్ళు ఇంకా అలాగే గట్టిగా ఉన్నాయి. నేను వరస్ట్ సినారియో అంటే అసలు నేను వాటర్నే ముట్టుకోను, అంటే తక్కువలో వాడతాను. ఇతను కూడా తక్కువ డేస్లలో వచ్చేసాడంటే అర్థమైంది, నా వాటర్ అక్కడే ఉన్నాయి. ఆల్రెడీ రీఆర్డర్ లెవెల్లో ఉన్న వాటర్ అట్లనే ఉంది, నేను వాడిందే చాలా తక్కువలో వాడాను. అతను ఇంటి ముందుకు వచ్చేసి కాల్ చేస్తున్నాడు. అంటే 2500. ఇది మైనస్. ఎందుకు మైనస్ సార్ అంటే, ఇప్పుడు నేను ఈ 3 days నేను వాడుతున్నాను అంటే నా వాటర్ లెవెల్ తగ్గాలి కదా. ఈ 3 days నేను వాటర్ తాగుతున్నాను అంటే తగ్గుతున్నాయి కదా. సో 3 days ఇంటూ 100, 300 అంటే 2200 నా మ్యాక్సిమం క్వాంటిటీ. 2200 నా మ్యాక్సిమం క్వాంటిటీ. అర్థమైందని అనుకుంటున్నాను ఫార్ములాని డిరైవ్ చేయడానికి. ఎవరైనా గుర్తుపెట్టుకోగలుగుతున్నారంటే ఎస్, మీరు గుర్తుపెట్టేసుకోండి. బట్ నేను ఇలా చేసేవాడిని. ఎలా అంటే, రీఆర్డర్ లెవెల్లో మనము ఆర్డర్ చేస్తాం, మా ఇంటికి రా అని చెప్తాము. అయితే రీఆర్డర్ క్వాంటిటీ వచ్చేసినప్పుడు దీనికి యాడ్ చేస్తున్నాను. ఎందుకు యాడ్ చేస్తున్నాను? ఆల్రెడీ ఉన్న క్వాంటిటీకి అతను వచ్చేసి వాటర్ పోస్తా అంటున్నాడు అంటే క్వాంటిటీ పెరుగుతుంది కదా. పెరుగుతుందంటే నేను యాడ్ చేయాలి కదా. కానీ అతను రావడానికి ఉన్న మధ్య టైంలో నేను నా వాటర్ని తాగేస్తున్నాను. ఉన్న క్వాంటిటీకి అతను క్వాంటిటీ యాడ్ చేసే లోపు నేను సెంటర్లో కొంచెం క్వాంటిటీ నేను తాగేస్తున్నాను. ఆ తాగేసిన దానికి మైనస్ కదా, క్వాంటిటీ తగ్గిపోతుంది. ఎంత తగ్గిపోతుంది అంటే అగైన్ 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. నేను వరస్ట్ సినారియో తీసుకుంటాను. నేను
మినిమం కన్సంప్షన్ చేస్తాను, మా ఇంటికి ఎవ్వరు చుట్టాలు రారు, మల్టిప్లైడ్ బై మినిమం లీడ్ టైం తీసుకుంటాను అంటే అతను తొందరగా వచ్చేస్తారు, అతనికి ఎవరు కస్టమర్స్ లేరు, ఆ వరుస సినారీలో తీసుకుంటూ వచ్చిన క్వాంటిటీ నా మ్యాక్సిమం క్వాంటిటీ. సో దీనికి మీరు రివర్స్ ఆలోచిస్తే మినిమం క్వాంటిటీ వచ్చేస్తుంది. బట్ చిన్న తేడా ఉంటుంది. ఏంటి తేడా అంటే నేను స్టార్టింగ్లో చెప్పాను, ఇది చాలా డేంజర్ మ్యాక్సిమం లెవెల్ అనేది. ఇప్పుడు ఈ 2200 అనేది చాలా విషయాలకు ముడిపడి ఉన్నది. ఇన్సూరెన్స్కి ముడిపడి ఉన్నది, ఫైర్ సేఫ్టీకి ముడిపడి ఉన్నది, ఓవర్ఫ్లోకి ఆర్ దొంగలు ఇప్పుడు మాకు జరిగిన ఒక చిన్న ఎక్స్పీరియన్స్. కొన్ని స్టాక్ ఎలా ఉంటుందంటే స్టాక్ వాళ్ళకు అవసరం ఉన్నంత వాళ్ళు పర్చేస్ చేస్తూ ఉంటారు, గోడౌన్లో పెడతా ఉంటారు. సో కొన్ని ఎలా ఉంటాయంటే, ఇది విజయవాడలో జరిగిన ఇన్సిడెంట్. వన్ ఆఫ్ ది క్లయింట్స్, ఐ కెనాట్ రివీల్ ద నేమ్, వాళ్ళకు ఒక గోడౌన్ ఉంది. గోడౌన్లో వాళ్ళకు ఒక ప్రోడక్ట్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్ముతారు. మ్యానుఫ్యాక్చరింగ్ అంతా వేరే స్టేట్లో జరుగుతుంది, విజయవాడ వేరే మొత్తం జస్ట్ ట్రేడింగ్ జరుగుతుంది. సో వాళ్ళు ఒక గోడౌన్ తీసుకున్నారు, గోడౌన్లో ఆ స్టాక్ మొత్తం తెచ్చిపెట్టుకుంటా ఉన్నారు. సో వాళ్ళు ఎక్కడ కూడా ఆలోచించకుండా స్టాక్ని కొంటనే ఉన్నారు, ఎట్లా కస్టమర్స్ వస్తారులే అని చెప్పి వస్తున్నారు కూడా. కానీ ఎక్కడ వాళ్ళు దాన్ని మొత్తం సింపులెస్ట్ వేలా క్యాలిక్యులేట్ చేయలేదు. దానివల్ల ఏం జరిగింది అంటే, ఇప్పుడు ఇది ఆ XYZ కంపెనీ అనుకుందాం, ఇది వాళ్ళ గోడౌను, వాటి పక్కకు కూడా చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, ఇక్కడది ఎంట్రన్స్ అనుకుందాం. వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ పెట్టినప్పుడు ఎవరికి ఏం డిస్టర్బెన్స్ కాలేదు. వాళ్ళ స్టాక్ ఎట్లయితే పెరుగుకుంటూ పోతుందో పక్కకు ఉన్న ఈ ఇంటి వాళ్ళు చేయితోటి ఆ స్టాక్ని వాళ్ళు తీసేసుకున్నారు. అంటే వాళ్ళకి అర్థం కాలేదు, నా గోడౌన్లో ఇంతేనా మ్యాక్సిమం, ఇంతకన్నా పెడితే ఏమైనా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అర్థం కాకపోవడం వల్ల పక్క వాళ్ళు జస్ట్ ఇట్లా గేట్ ఓపెన్ చేసుకొని లేకపోతే ఫస్ట్ ఫ్లోర్ నుంచి చేయి బయటికి పెట్టి తీసుకున్నట్టుగా తీసుకున్నారనమాట. లాంగ్ బ్యాక్, ఇది 2012 టైంలో. ఓకే, సో మ్యాక్సిమం స్టాక్ది చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకే, సో మ్యాక్సిమం స్టాక్ చేసేటప్పుడు వరస్ట్ సినారియో చూసుకో. నీ దగ్గర స్టాక్ ఉంటుంది, వాడు స్టాక్ తెచ్చిస్తాడు, ఆ మధ్యకాలంలో నువ్వు మినిమం వాడుకుంటావు, వాడు కూడా మినిమం టైంలో తెస్తే ఏంటి పరిస్థితి అని చెప్పడానికి మ్యాక్సిమం కన్సంప్షన్ అనే ఫార్ములాని మనం యూస్ చేస్తాం. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. చాలా టైం తీసుకున్నాను, 30 minutes తీసుకున్నాను. సో ఇప్పుడు మినిమం లెవెల్కి చెప్తాను. మినిమం లెవెల్ అంటే అర్థం ఏంటంటే దీనికి రివర్స్. ఆల్రెడీ మనం రీఆర్డర్ లెవెల్ మన దగ్గర ఉంటుంది, ఈ లెవెల్ మన దగ్గర ఉంటుంది. ఆ లెవెల్కి నువ్వు ఆల్రెడీ కొంచెం వాడతావు. ఇప్పుడు మనము మినిమం లెవెల్ మాట్లాడుకుంటున్నాం కదా. మినిమం లెవెల్ అంటే అర్థం ఏంటి, ఇంతకన్నా స్టాకు కిందికి పోదు, ఇంకా అంటే పోదని కాదు, పోకూడదు అని అర్థం. ఓకే, సో ఇది మినిమం లెవెల్ అనుకున్నప్పుడు ఈ రీఆర్డర్ క్వాంటిటీ అప్పటికి రాదు. అంటే రాకన్నా ముందు ఇంకా తక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు నా దగ్గర కొంచెం రీఆర్డర్ లెవెల్ ఉంది, నేను అతనికి సార్ రండి సార్ అని చెప్పాను. అతను వచ్చి మా ఇంటి ముంగ నిలబడి వాటర్ పోసే కన్నా ముందు వాటర్ ఇంకా తక్కువ ఉంటుంది కదా. సో ఇప్పుడు నా మినిమం క్వాంటిటీ ఎంత అన్నప్పుడు ఆ రీఆర్డర్ క్వాంటిటీ నేను క్యాలిక్యులేట్ చేయకపోతే అది ఇంకా తక్కువ ఉంటుంది కదా. ఈ ఫార్ములానే ఉంది, మీ మినిమం ఎంత ఉంటుందో చెప్పండి మీ ఇంట్లో వాటర్ అన్నప్పుడు. ఈ రీఆర్డర్ క్వాంటిటీ నేను కలుపుకోవాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి నేను కావాల్సుకొని రబ్ చేశాను, ఇది రాదు. మినిమం కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి. సో ఇక్కడ ఏం చేస్తామంటే యావరేజ్ కన్సంప్షన్ మల్టిప్లైడ్ బై యావరేజ్ లీడ్ టైం తీసుకుంటాం. అయితే కొంతమంది అనొచ్చు, సార్ మీరు యావరేజ్ ఎందుకు తీసుకుంటారు సార్, మ్యాక్సిమం వాడుకోవచ్చు కదా. మీరు మ్యాక్సిమం వాడుకోవచ్చు, అతను కూడా మ్యాక్సిమం లీడ్ టైం తీసుకోవచ్చు. అంతకని ఇంకా కిందికి వెళ్ళిపోతాయి, అట్టడిగిపోతాయి కదా వాటర్ అంటే. దట్ ఈస్ ద కరెక్ట్ లాజిక్. నా లాజిక్ కూడా అదే లాజిక్. బట్ మన ఇన్స్టిట్యూట్ కానీ కొన్ని ఆథర్స్ కానీ తీసుకున్న వ్యూ ఏంటంటే, మినిమంకి అంత కక్కుర్తి తోడడానికి అంత ఎక్స్ట్రీమ్గా ఆలోచించకు, మ్యాక్సిమంకి ఆలోచించను, మినిమంకి యావరేజ్ బేసిస్లో తీసుకో చాలు అంటుంది. సో మనం కూడా అదే తీసుకుందాం. వీ విల్ నాట్ కాంట్రాడిక్ట్ ఆర్ వీ విల్ నాట్ గో అగేన్స్ట్ ద ఇన్స్టిట్యూట్. ఓకే, సో దిస్ ఈస్ అ ఫార్ములా ఫర్ రీఆర్డర్ లెవెల్, క్వాంటిటీ, మినిమం, మ్యాక్సిమం. యావరేజ్ అన్నప్పుడు ఏంటి, మినిమం ప్లస్ మ్యాక్సిమం డివైడెడ్ బై 2. ఇది మ్యాక్సిమం, ఇది వాడేస్తే మీకు ఫార్ములా వచ్చేస్తుంది. బట్ కొన్నిసార్లు ఇది దొరకనప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మినిమం ప్లస్ హాఫ్ ఆఫ్ ఈఓక్యూ అని ఉంది. సార్ ఇది దీని కూడా లాజిక్ చెప్పండి అంటే అర్థం లాజిక్ చెప్పండి అంటే, మినిమం అంటే ఏంటి, ఎప్పుడు నువ్వు స్టాకు అక్కడ నువ్వు ఇక్కడ పెట్టుకుంటావు కాబట్టి ఇది ఎప్పటికీ కదలదు. అంటే ఆ స్టాక్ ఇప్పుడు నేను ఎట్లా అంటే నా వాటర్ లెవెల్స్ మినిమం 0 వాటర్కి వచ్చేవరకు అయితే ఆగను కదా, ఒక 20 లీటర్ల ఉండాలని అనుకుంటాను కదా. సో మినిమం ఎప్పటికీ కదలకుండా అలాగే ఉంటుంది వాటర్. ఓకే, స్టాగ్నెంట్గా. ఎకనామిక్ వాటర్ క్వాంటిటీ అంటే అది క్వాంటిటీ వస్తుంది కదా, అది ఫ్లక్చువేట్ అవుతుంది. కాబట్టి దీనిలో యావరేజ్ తీసుకుంటే చాలు అని చెప్పడానికి. ఓకే,
ఇంకొకటి చిన్న పాయింట్ మిస్ అయిపోయాను. రీఆర్డర్ లెవెల్ తీసుకుంటే నేను ఈ ఫామ్లో చెప్పాను కదా, కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళు సేఫ్టీ స్టాక్ కూడా పెట్టుకుంటారు, అంటే ఇంకా కొంచెం సేఫ్గా పెట్టుకుంటాను అని. సో వాళ్ళు ప్లస్ సేఫ్టీ అని పెట్టుకుంటే అర్థమైపోదు, అంటే సరిపోద్ది. సో ఇవి మన ఫార్ములాస్. నేను ఒక సమ్ చేస్తాను బోర్డు పైన, జస్ట్ ఒక 10 minutesలో మనకి ఇంకా కాన్సెప్ట్ క్లియర్ అయిపోతుంది. For other than CA స్టూడెంట్స్ నేను క్వశ్చన్ని బోర్డ్ పైన రాస్తాను ఫర్ ఎవ్రీబడీస్ బెనిఫిట్. మీరు మీ బుక్లో ఉన్న క్వశ్చన్స్ కూడా చూసుకోవచ్చు. ఒక్క క్వశ్చన్ నేను ఇక్కడ చేస్తాను, మీరు మిగతా మీరు చేసుకోవాలని ఆశిస్తాను. యూసేజ్ నార్మల్ 50 per week, maximum 75 per week, minimum 25 per week. అలాగే లీడ్ టైం కోసం మాట్లాడుకుంటే 4 to 6 weeks. ఓకే, సో ఇది క్వశ్చన్ అండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్వశ్చన్ ఒకసారి. క్వశ్చన్ చూడండి. ఒక ప్రోడక్ట్ అక్కడ క్వశ్చన్లో 2 ఉన్నాయి, ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ బి. ఒక్కసారి మీకు కాన్సెప్ట్ అర్థమైనప్పుడు నేను 10 క్వశ్చన్లు చేయాల్సిన అవసరం లేదు. ఒక్క క్వశ్చన్ని క్లియర్గా నేను చెప్తాను, టైం ఎక్కువ తీసుకుంటాను, మీరు బాగా అర్థం చేసుకోండి, మిగతా క్వశ్చన్స్ మీరు ఓన్గా చేయండి. ఓకే, సో ఒక ప్రోడక్ట్ నా కంపెనీలో ఉంది, నేను నార్మల్గా 50 kgs వాడతాను పర్ వీక్. మ్యాక్సిమం 75 వరకు వెళ్ళొచ్చు, మినిమం 25 వరకు వెళ్ళొచ్చు. సో మీరు మాట్లాడుకుంటే సింపుల్గా చెప్పాలంటే 75 + 25 100/2 50 వచ్చేస్తుంది. అంటే నాకు ఒక వీక్లో ఈ ప్రోడక్ట్ రేంజెస్ ఇచ్చాడు. ఈ లీడ్ టైం నేను ఆల్రెడీ చెప్పాను. లీడ్ టైం అంటే ద టైమ్ టేకెన్ బై ద సప్లయర్ టు ప్రొవైడ్ ద రా మెటీరియల్ ఎట్ అవర్ వేర్ హౌస్. మనం అనుకున్న మెటీరియల్ మన గోడౌన్ వరకు రావడానికి ఎంత టైం తీసుకుంటాడో అది. అంటే ఇందాక చెప్పినట్టుగా ఆ కార్పొరేషన్ వాళ్ళు వాటర్ తీసుకురావడానికి ఎంత టైం తీసుకుంటారని చెప్పడానికి. 4 to 6 weeks అంటే అతను 4 weeks తీసుకోవచ్చు, 6 weeks తీసుకోవచ్చు, ఆన్ అండ్ యావరేజ్ 5 weeks కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇది క్వశ్చన్ని నేను ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇది లైవ్ క్లాస్ అయితే నేను ఏం చేసామనంటే ఈ సమ్ని మీతోనే చేయించేవాడిని. ఐ హోప్ మీరు అదే టెంపోలో మీ సైడ్ నుంచి నాకు ఆన్సర్ చెప్తారని అనుకుంటున్నాను. ఏం చేస్తానంటే ఫార్ములాస్ని ఫస్ట్ రబ్ చేస్తాను. నేను ప్రాక్టీస్ అయిపోతుంది క్లాస్లోనే, మళ్ళీ ఇంటికి వెళ్ళి లవ్ చేయాలనుకోండి అంటే ఎక్కువ చేయాల్సిన అవసరం ఉండదు. రీఆర్డర్ లెవెల్ అన్నాను. రీఆర్డర్ లెవెల్ అంటే మళ్ళీ నేను చెప్పిన కాన్సెప్ట్కి వెళ్ళండి. ఏ లెవెల్లో మనం ఆర్డర్ చేయాలి? రీఆర్డర్ లెవెల్. ఏ లెవెల్లో మనం ఆర్డర్ చేయాలి అంటే మనం ఎట్లా ఆలోచిస్తామో, మన వాటర్ ఎగ్జాంపుల్ చెప్పానా, 100, 200, 300లో మ్యాక్సిమం వాడతామని. అట్లాగే మనం పర్ వీక్ మ్యాక్సిమం 75 వాడతాము అంటే మ్యాక్సిమం కన్జంప్షన్ ఫార్ములా నేను రాయను, ఎందుకంటే ఆల్రెడీ రాసేసి రబ్ చేస్తాం కాబట్టి. మ్యాక్సిమం కన్జంప్షన్ మల్టిప్లైడ్ బై ఇతను లీడ్ టైం కూడా 4 weeks తీసుకోవచ్చు, 5 weeks తీసుకోవచ్చు, 6 weeks తీసుకోవచ్చు. వరస్ట్ సినారియో 6 weeks తీసుకుంటాడు అనుకుంటాను. సో 300 వచ్చేస్తుంది. 75 2 150. రీఆర్డర్ లెవెల్ అంటే ఏ లెవెల్ దగ్గర మనం ఆర్డర్ చేయాలి. మనం మ్యాక్సిమం వాడచ్చు, అతను మ్యాక్సిమం టైం తీసుకోవచ్చు. ఇది రీఆర్డర్ లెవెల్. రీఆర్డర్ క్వాంటిటీ క్వశ్చన్లోనే ఇచ్చేస్తాడు, నేను రాయలేదు. 300 ఇట్స్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. ఓకే, ఇట్స్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. అండ్ మినిమం మ్యాక్సిమంకి వచ్చినప్పుడు ఐ టోల్ యూ, ఫస్ట్ మనం మ్యాక్సిమం దగ్గరికి వెళ్తే సింపుల్గా ఉంటుంది. మ్యాక్సిమం మనం ఎలా అనుకుంటామంటే ఆల్రెడీ మన దగ్గర కొంచెం క్వాంటిటీ ఉంది, అంటే రీఆర్డర్ లెవెల్ మన దగ్గర ఆల్రెడీ ఉంది, మన దగ్గర కొంచెం క్వాంటిటీ వస్తుంది అంటే రీఆర్డర్ క్వాంటిటీ మనం యాడ్ చేస్తాము. ఆ వచ్చేలోపు మనం కొంచెం వాడతాము. ఎంత వాడతాము?
మ్యాక్సిమం క్వాంటిటీ అన్నప్పుడు, మ్యాక్సిమం లెవెల్ అన్నప్పుడు వరస్ట్ సినారియోలో ఆలోచిస్తాం. అంటే యావరేజ్ అంటున్నాను, మినిమం కన్సంప్షన్ మల్టిప్లైడ్ బై మినిమం లీడ్ టైం. సింపుల్గా చెప్పాలంటే మన దగ్గర 450 క్వాంటిటీస్ ఆల్రెడీ ఉంది, మనకు 300 వచ్చేది ఉంది, ప్లస్ చేస్తున్నాము, నేను మైనస్ చేస్తాను. ఏది మైనస్ చేస్తాను? నేను తక్కువలో వాడతాను. తక్కువలో అంటే 25 kgsే వాడతాను. అండ్ తక్కువ టైమే అతను తీసుకుంటాడు, అంటే 4 weeksే తీసుకుంటాడు. సో 450 100 ప్లస్ 300, సో ఎంత అవుతుంది? 450, 350, 650 అవుతుంది. ఓకే, ఈజ్ దట్ రైట్? యా, 650 ఇస్ అ రైట్ ఆన్సర్. అర్థమవుతుంది. నేను ఫార్ములాస్ అండ్ మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ చేస్తున్నాను అంతే. ఓకే, యూ కెన్ డూ మచ్ బెటర్ దెన్ మీ, బట్ కాన్సెప్ట్ మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. సో మ్యాక్సిమం అయిపోయింది. మినిమంకి వచ్చినప్పుడు దీనికి రివర్స్గా ఆలోచించాలి, బట్ అంత రోబస్ట్గా కాదు, కొంచెం సింప్లిఫైడ్గా ఆలోచించు. అంటే రీఆర్డర్ లెవెల్కి ఆల్రెడీ రీఆర్డర్ లెవెల్ ఉంటుంది, ఇక్కడ ప్లస్ రీఆర్డర్ క్వాంటిటీ రాదు, ఎందుకంటే మనం మినిమం లెవెల్ కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంకా అప్పటికి ఆ క్వాంటిటీ రాదు. ఇక్కడ యావరేజ్ కన్సంప్షన్ మల్టిప్లైడ్ బై యావరేజ్ లీడ్ టైం తీసుకుంటాం. అంటే రీఆర్డర్ లెవెల్ ఏంటి? 450 kgs మైనస్ యావరేజ్ కన్సంప్షన్ ఏంటి? 50 నార్మల్, 50 మల్టిప్లైడ్ బై యావరేజ్ లీడ్ టైం ఎంత? 4 to 6 weeks అన్నాడంటే 4 నుంచి 6 వారాల మధ్యలో. 4 + 6 డివైడెడ్ బై 2 5, సో 5 చేసేసి 100, సో 350 అనేది మనకి మినిమం లెవెల్ వచ్చేస్తుంది. తర్వాత ఇంకేమైనా అడిగాడు ఆ క్వశ్చన్లో? యావరేజ్ అన్నాడు. యావరేజ్ అంటే మినిమం ప్లస్ మ్యాక్సిమం డివైడ్ బై 2 చేయొచ్చు. సో 350 ప్లస్ 450, 500, 800 డివైడ్ బై 2, 800 డివైడ్ బై 400. ఓకే, లేకుంటే మినిమం ప్లస్ ఆల్టర్నేటివ్ ఫార్ములా ఇంకోటి ఉంది మనకి. మినిమం అంటే 350 ప్లస్ హాఫ్ ఆఫ్ ఈఓక్యూ అంటే 300. ఓకే, సో 150 వేసుకుంటే 350, 4, 500. ఓకే, సో ఈధర్ మీ ఆన్సర్ ఎగ్జామ్లో ఏదైనా రావచ్చు. సో ఇది రీఆర్డర్ లెవెల్ క్వాంటిటీస్కి సంబంధించిన సెషన్. మనం నెక్స్ట్ సెషన్లో స్టాక్ అవుట్ ఆప్షన్ అని ఒక స్టాక్ అవుట్ లెవెల్ అని ఒక క్వశ్చన్ ఉంది. అంటే డిఫరెంట్ లెవెల్స్ ఇచ్చేసి సపోజ్ స్టాక్ అవుట్ అయిపోతే ఎంత లాసు, మీరు స్టాక్ని ఎక్కువ పెట్టుకుంటే ఎంత లాసు, ఆ క్వశ్చన్ని నేను నెక్స్ట్ సెషన్లో చెప్తాను. మీకు నచ్చినట్లయితే కమెంట్ సెషన్లో చెప్పండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.